అంటే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్. ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా కుట్రే ఉంటది బేసిక్ గా. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళ మాటల్లోనే బయటపడిపోతున్నారు. ఇప్పుడు ఆ సౌరవ్ దాస్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పుకొచ్చాడు, అభిజిత్ దుప్కే ఫ్రెండ్, ఇద్దరికి కూడా. అభిజిత్ దుప్కే ఫ్రెండ్ చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటంటే, అమెరికా మేమందరం ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా వింగ్ లోనే పనిచేసేవాళ్ళం, స్పాన్సర్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ, ఎవరి చేతనో చేయించింది ఇతను అమెరికాలో. అమెరికాలో చదువు అయిపోయింది, ఇతనికి జాబ్ లేదు. ఆ టైంలో కేజ్రీవాల్ ఫోన్ చేశాడు నీకు ప్రాజెక్ట్ ఇస్తానని. అతను ఇట్లాగ నాకు ప్రాజెక్ట్ వచ్చిందిరా అన్నాడు. మేము అనుకున్నాం అమెరికాలో ప్రాజెక్ట్ ఆఫీస్ పెడతాడు, మేము అందరం ఉంటాం అనుకున్నాం. తీరా చూస్తే అకస్మాత్తుగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి బిగిన్ చేశాడు, దాంతో కోట్ల మంది అన్నారు. అవి ఎట్లుంటాయో మాకంతా తెలుసు, ఎట్లాగా ఆర్టిఫిషియల్గా ఉంటాయి అన్నది. కాబట్టి ఇతను ఆ తర్వాత ఢిల్లీ బయలుదేరడం ఇదంతా జరిగింది. దెన్ అక్కడ ఒకటి బయటపడిపోయింది. అట్లాగే సౌరవ్ దాస్ కి సంబంధించి అభిజిత్ అనేటటువంటి ఆయన, ఘోష్ అని ఆయన చెప్పుకొచ్చాడు, ఇతను నేపాలి, ఇండియా కాదు, వాళ్ళ నాన్న నేపాల్ అతను. అలాగే ఇతనికి ఢిల్లీలో దాదాపుగా ఒక 50 కోట్ల విలువైనటువంటి ఒక ఫ్లాట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? అక్కడ ఈ వీళ్ళందరూ వస్తుంటారు, కేజ్రీవాల్ వీళ్ళంతా వాళ్ళ ఇంటికి భోజనాలకి. అది ఈ లెక్కలన్నీ చెప్తున్నారు అక్కడ. ఒక్కొక్కటి ఎన్ని ఓపెన్ సీక్రెట్, ఏవి దాపరికాలు కాదు.